Khatarnak comedy show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo. Smartphones లో ఇప్పుడు అందమైన భార్య దొరకడం అదృష్టం. కానీ ఆమె అందంగా ఉందో లేదో అని అనుమానం ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మతి తప్పి పోతా ఉందా బేజారాయి సూతా ఉన్నా నిన్న కిస్నాయిలే లేకుండా మరగా పెట్టావే. నా గురించి చెప్పాలంటే మీ అందరూ తెలుసు సుడిగాలి సుధీర్ ది బెస్ట్ టీమ్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ జబర్దస్త్. నేను లైఫ్ లో ఏది చూస్ చేసుకున్నా ది బెస్ట్ చూస్ చేసుకుంటాను. నేను ఉండే ఇల్లు, నేను తిరిగే కార్, నా గర్ల్ ఫ్రెండ్స్, మా అక్క, ఎవరైనా సరే. అయితే నేను రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి అమ్మాయిని చేసుకున్నానంటే ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద యూనివర్స్. మీరు అమ్మాయిని చూస్తే రోజా గారు ఇంత అందం దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదా అని ఫీల్ అవుతారు. అలా కళ్ళు తిరుగుతాయి. రష్మి నువ్వు చూస్తే అసలు నేను అమ్మాయిలు ఎందుకు ఎంత అందమైన అమ్మాయిలు ఎందుకు పుట్టలేదని చెప్పని ఫీల్ అవుతుంది. నా లవర్ ని, నా వైఫ్ ని, నా దిల్కా దడ్కన్ ని, నా జానమని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. హనీ బేబీ. అయ్యో సెక్సీ. రష్మి థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఫీల్ దట్ నేను ఇక్కడ ఉన్నా. డార్లింగ్ ఇవాళ మన పెళ్లి రోజు. ఏం కావాలి నీకు? ఏమొద్దండి. హనీమూన్కి వెళ్దామా మళ్ళీ? వద్దండి పర్లేదు. వన్ ఫ్రెండ్. హలో హలో. రాంప్రసాద్ ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఏంట్రా పెళ్లికి రాలేదు మొన్న? సారీ రా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి రాలేకపోయాను. అరే నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరు నా పెళ్లికి రాకపోతే ఎలా రా చెప్పండి. సారీ రా. అరే మర్చిపోయి వాట్సాప్ లో నీ పిక్స్ పంపించాను, వచ్చినాయా? నీ మ్యారేజ్ పిక్స్ చూసాను రా. చూసావా? అమ్మాయి ఎలా ఉందిరా? ఓకే రా, ఓకే బానే ఉందిరా. ఓకే బానే ఉంది అంటరా? అంత మంచి అమ్మాయిని చేసుకుంటే వరల్డ్ లోని ది బెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ రా అది. బయట టాక్ కూడా యావరేజ్ అని చెప్పారు, అందుకే నేను యావరేజ్. ఈడేంటి ఎలా అన్నాడు? సీను వాడైతే కరెక్ట్ జెన్యూన్ రిపోర్ట్ చెప్తాడు. అరే సుధీర్ రే. అరే బ్యాటరీలో ఫోన్ పెట్టి నేను చేస్తా. బ్యాటరీలో ఉంటే నువ్వు చేసిన నేను చేసిన బ్యాటరీ కదా అయ్యేది జఫా. ఈడొకడు బ్యాలెన్స్ అయిపోయినట్టు. హలో అరే సీను. అరే సుధీర్ పెళ్లికి వచ్చావు కదా, పెళ్లి ఎలా ఉంది అని చెప్పి అడుగుదామని రిపోర్ట్ కోసం ఫోన్ చేశా. భోజనాలు అదిరిపోయినారా పెళ్లిలో? ఎంతసేపు భోజనాలు. అరే నేను ఒకటి అడుగుతాను, ఫ్రీగానే ఉన్నావుగా? పర్లేదుగా? ఏంటిదే? మా ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంట్రా? మీ ఆవిడ మీద అభిప్రాయం ఏంటరా? మా ఆవిడ ఎలా ఉంటుంది అని అడుగుతున్నా. మీ ఆవిడ శంకర్ గల్లా ఉందిరా, బాగుంది. నువ్వు సరిగ్గా చూడదనుకుంటా. ఒకసారి ఇంటికి వచ్చి నువ్వు కూడా చూసేళ్ళు, సరేనా? సరే ఇంట్లో ఉంటావు నువ్వు, బయటకు వెళ్తున్నావా? లేదు ఇక్కడే ఉంటాను. అయితే ఓకే ఉంటా. నువ్వు చిన్నప్పటి నుంచి అందంగా ఉంటాను ఎవరైనా చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు? అమ్మ నాన్న. మా అమ్మ నాన్న నేను కూడా అందంగా ఉంటానని చెప్తారు. ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకెవరైనా చెప్పారా? కాలేజ్ ఫ్రెండ్ చెప్పారు. నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు ఎవరు లవ్ చేశారు నిన్ను? చేయలేదు. కాలేజ్ లో ఒక్కడు కూడా దీని ఎండపడలేదంటే ఇది అందంగా ఎలా ఉంటది? మార్కెట్ కి తీసుకెళ్తే తెలిసిపోయింది. మనం అర్జెంట్ మార్కెట్కి వెళ్దాం ప్లీజ్. కూరగాయలు అది ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి. పర్లేదండి, ఇంట్లో ఉన్నాయి కూరగాయలు. అవి కాదు, పెళ్లి కొత్తగా కదా, వేరే కూరగాయలు కొనాలదా? కూరగాయలు కొంటా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ ప్లీజ్. యా ఎవడన్నా కనపడితే బాగుంది, అడుగుదా ఉంటే ఎలా ఉందో ఏంటిది. మాస్టరు టైం ఎంత అయిందండి? ఎవరు ఫోన్ చేస్తున్నారు? మా స్కూల్ మాస్టర్ ఫోన్ చేస్తాను. టైం ఎంత అనుకున్నాను. మీ మాస్టర్ టైం ఎంత అయిందని అడగల, టైం ఎంత అయిందని మామూలుగా అడిగా. మీ వాచ్ లోనా నా వాచ్ లోనా? మీ వాచ్ నా వాచ్ ఏంటి? నా వాచ్ అయిపోయి 2 రోజులు అయిందిలే. నా వాచ్ లో టైం 4 అయింది. కరెక్టా రాంగ్ అని కనుక్కుందామని ఫోన్ చేసి. కరెక్ట్ టైం. ఎలా చెప్తున్నారు? వాచ్ తిరగట్లేదు. ఆ టైం వల్ల నీ టైమే ఫాలో అవ్వాలి కదా. మాస్టర్ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? అయ్య బాబా చాలా కష్టం అండి అడ్రస్ చెప్పడం. ఇది ఏ ఊరు? ఇది హైదరాబాద్. ఇది వైజాగ్ అడ్రస్. అంటే వైజాగ్ అడ్రస్ ఎక్కడ? వైజాగ్ ఎక్కడుందో చెప్పండి అడ్రస్. వైజాగ్ అడ్రస్ వైజాగ్ అడగడానికి ఎక్కడ అడుగుతాడు? వైజాగ్ నాకు తెలిసిన ఎవరు లేరు అడగడానికి. ఓహో నాకు కూడా తెలిసండి. పోనీ అడ్రస్ ఎక్కడెక్కడ దొరుకుతుందో చెప్పండి. సార్ ఏంటి చెప్పు, ప్రాబ్లం ఏంటి? అదే అంటే ఇక్కడ నుంచి వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు అండి? 800 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? తెలియక అడిగాను సార్. 1600 కిలోమీటర్లు ఉంటుంది. 1600 ఎలా ఉంటుంది సార్? వైజాగ్ నుంచి చెన్నై 800, చెన్నై నుంచి హైదరాబాద్ 800, 1600 సరిపోయి కదా. అదేదో వైజాగ్ హైదరాబాద్ వస్తే 800గా ఉండేది. చెప్పుతా కూడా తెలిసింది అడుగుతున్నావు. ఏంటయ్యా వెనకతల ఫిగర్ ఉంది చూసారా? అబ్బా ఏంటంటే అలాగుంది అది. బాలేదేంటి? అబ్బా ఇప్పుడు చూస్తే ఇప్పుడే కళ్ళకి వచ్చేస్తుంది అది. లేదు సార్ నాకు అనిపించాలి ఫ్రెండ్. ఊరుకుని నా కళ్ళు చూడండి. ఏంటి సార్ ఫిగర్ ఈ మధ్యలో ఎక్కడ రేష్మి కూడా చూడదు అలాగ అసలు. చాలా బాగుంది అమ్మాయి. అవునా? మాట్లాడతారా? ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది సార్? ఎవరో ఒకసారి మాట్లాడితే పరిచయం పెరుగుద్ది అంతే. బాబయ్యా
బాబయ్య బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఎవడరా నీకు బాబయ్య? మా పిన్నలు ఆయన బాబయ్య. నేను ఆనాలు తమ్ముడు అనుకున్నాలే గానీ రెండు కళ్ళు లేవు బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నోట్లో మాట రాదు బాబయ్య. మాట రాదా? మాట్లాడుతున్నావు కదరా. ఇది ఒకటే నేర్చుకున్నాను బాబయ్య. సరిగో ఈ 100 తీసుకొని ఇటు ఈ 100 తీసుకొని బిర్యానీ తిను. బాబయ్య ఉమ్. ఇది 10 కదా బాబయ్య. కళ్ళు కనబడి మోసం చేస్తావేంటారు జనాల్ని? చేతులు ఎత్తుకుంటారా? నువ్వు మోసం చేయలేదా? 10 రూపాయలు 100 రూపాయలు అన్నది నేను అలాగే మోసం చేస్తా. తప్పే ఉంది. రాగి రాగి అంటాడు. చేయలేపుతున్నా నీకు చేయలేపుతున్నా. కాళ్ళు తగ్గితే అర్థమైందా? ఎక్స్ట్రా చేయకు. కాళ్ళు చేతులు ఉంచుకొని తిన్నాక పని చేసుకోకుండా అడుగు తప్పుతా అంటారా గాడిదలో ఉండి? అరే, నేనే లేస్తా. అరే, ఇక్కడే వెళ్ళాలిరా బాబు. అడుక్కుందా పని కాదనుకున్నా ఏంటి? వెళ్ళు. ఎక్కడికి చెప్పు, అక్కడికి వెళ్తాను. నిన్ను అడిగితే తెలిసిపోద్ది మ్యాటర్ ఏంటో. కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నాడు. అరే ఏంట్రా అరేంట్రా సారీ సార్, చెప్పు. ఇట్రా నీకు ధర్మం చేస్తాలే గానీ వెనకతల ఫిగర్ చూసావా? అంతేం లేదు. అంతేం లేదంటారా? అంత అందగత్తిని పట్టుకొని. అరే సారీ అన్న బాగా చూసానన్నా. వరస్ట్గా ఉందన్నా. ఏంట్రా ఇటు బాగాలేదంటాడు, అడు బాగుంది. అరే క్లియర్ కల్పించాలి. ఇట్రా 5 minutes మళ్ళీ వస్తాను. మాట్లాడారా? అదే ఏ పేస్ట్ వాడతారని అడిగానండి. ఇంకేం మాట్లాడావు? టీ పొడి ఏం వాడతారని అడిగానండి. ఇది కిరాణా కొట్ట? అవునండి. కరెక్ట్ గా అడిగారా? ఆ వెనకాతల నుంచి అమ్మాయి ఇడు బాగుందంటాడు, ఇడు బాగాలేదంటాడు ఏంటి? నాకు అర్థం కావట్లా. కుందన బొమ్మలా ఉంది సార్ అమ్మాయి. ఏంటి రష్మి బామ్మ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది. నువ్వు ఏదో చూసి మాడుతున్నావు. అమ్మాయి హెయిర్ స్టైల్ చూసావా? నేను మొఖమే చూశాను సార్. ఇడు టూ మచ్ చేస్తాను సార్. నా గర్ల్ ఫ్రెండ్ హర్ట్ చేస్తున్నాడు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? అరేసిల్లా అనకూడదురా మనం. లేదు సార్, నేను ఫిక్స్ అయిపోయాను సార్. నాకు అమ్మాయి కావాలి. నాకు అమ్మాయి కావాలి సార్. నువ్వు ఏం చేస్తాను? నేను ఫిక్స్ అయిపోయిన అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. అయ్యా ఐ లవ్ హెర్. అమ్మాయి కోసం చచ్చిపోతాను ఇప్పుడు. అరే తప్పు. చచ్చిపోతారా? ఎందుకు చచ్చిపోతావు? ఎందుకు చచ్చిపోతావు? మర్చిపోయింది నువ్వు అసలు. మనం కొట్టుకోకూడదు సార్. అమ్మాయి లేకపోతే నేను ఊరుకోను. అమ్మాయి కావాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. అమ్మాయి లేకపోతే నేను ఉండలేను రా. అమ్మాయి లేకపోతే ఉండలేను. మెల్లి కొట్టండి రా. ఎక్కడెక్కడ కొడుతున్నారు? వద్దురా, తప్పురా. రే అలా కాదండి, నన్ను పిలిచారు. అమ్మాయి ఎలా ఉందని చెప్పాను. నా డెసిషన్ చెప్పాను. ఆ డెసిషన్ చెప్పాను నాకు నచ్చలేదు. ఎగిరేసి చేస్తాను. తప్పేంటి ఇప్పుడు? ఎవడి పిల్లల గురించి మనం అలా మాట్లాడకూడదు సార్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. మనకి ఎందుకు సార్ ఈ అమ్మాయిలు తుంచుకోవడం? ముందు చెప్పొచ్చుగా సార్ కామ్గా వెళ్ళిపోతున్న టైం అడిగో. నా టైం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి నాకు కావాలి కావాలి కావాలి. నేను ఎక్కడ సెట్ చేస్తాను సార్? సార్ అది నా గోల్డ్ సార్. ఏ గోల్డ్? ఆ గోల్డ్ మీరు ఇప్పుడు తీసుకుని. ఏ గోల్డ్ రా? నా గురించి ప్లీజ్ రా. నాకు పిచ్చి ఎక్కిపోతుంది. గోల్డ్ తీసుకున్నారు సార్. నా గోల్డ్ గురించి ఆలోచించారు. నా గోల్డ్ గురించి ప్లీజ్. రోడ్ గోల్డ్ రా, దాన్ని వదిలేమని చెప్ప. అరే జబర్దస్త్ అందరూ రోడ్ గోల్డ్ వాడతారు. నీకు అంతకు ఉంటే ఆ అమ్మాయిని అడగొచ్చు కదా వెళ్ళి, ఎవరో ఒకరు సెట్ చేయమని చెప్పని. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నేను ఫ్లాట్ అయిపోయానండి. మీరు నాకు కావాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు పెళ్లి అయిందిరా. మీ ఆయన ఎక్కడ? అసలు మీ అర్థంలో చూసుకున్నారని మీరు ఒకసారి? ఏంటి అర్థం చూసుకునేది? అర్థం లేదనుకున్నావు ఏంటి? ఇప్పుడు నా కళ్ళలో చూసా కదా, ఒక్కసారి చూడు. నీకు అందం కనిపించిందా లేదా చెప్పు. నీ కళ్ళతో చూడాలా? నీ కళ్ళతో వద్దు. నీ కళ్ళతో ఇప్పుడు బాగుంది, మళ్ళీ ఉంది. ఇప్పుడు చెప్పు. ఇంటికి వెళ్ళిపో, చూసుకుంటా. ఫస్ట్ నేను చూసాను. రెండోసారి నేను చూసాను అయితే. ఏంట్రా మీరు? అరే నాకు కావాలా ప్లీజ్. ఇప్పుడు దగ్గర చూసాను, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది, చాలా బాగున్నావు. ఇదిగో ఒకసారి రా, ఇంటికి ఎందుకు రావాలరా? మీ ఇంటికి ఎందుకు రావాలరా? కావాలండి. ఏం కావాలరా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఒక్కసారి ఏం ఆలోచించాలి? ఏదో ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మీరు నాకు కావాలండి. సరే ఆలోచిస్తా. నాకు ఆలోచించిన కొట్టమంటారు. పెళ్ళి అయిందిరా నాకు. పెళ్ళి అయిందిరా. ఒక్క నిమిషం మ్యాటర్ కన్వే చేయాలండి. మీ దగ్గర రావడానికి మిమ్మల్ని అడగడానికి కారణం ఎవరు తెలుసండి? ఆడవాళ్ళు తెలుసా? మీ ఆయన కారణం అంటున్నాను. మా ఆయనాడు నువ్వు అందంగా ఉన్నావు లేదని చెప్పి మార్కెట్ లో పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. అదే మార్కెట్ వాల్యూ అంట. అవునా? నువ్వు వెళ్ళు, కొట్టను లేదు. థ్యాంక్ యూ. ఏరా రే, ఇంట్లో ఉన్నదాన్ని బజార్కి తీసుకొచ్చి బజార్లో ఉన్న వాళ్ళని ఎలా ఉంది అని అలా అడుగుతావా నువ్వు? లేదు సారీ
చేస్తావా కొట్టు. చేస్తావా ఇంకోసారి కొట్టు, చేస్తావా కొట్టు. బాగా ఇంకొకటి. ఇంకొకటి. నాగబాబు సార్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంది. అది సన్నీ కొట్టింది వాళ్ళ పైగా. వీడు ఆలోచించిన తర్వాత కూడా కొట్టాలి. కానీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. టుడే ఇట్స్ అ సన్నీ డే. సరే నేను చెప్పినట్టే చేసావు, సూపర్ బాగుంది. యాజ్ ఇట్ ఈస్ రామ్ ప్రసాద్ ఆటో పంచులు, ఈయనేదో కొత్తగా వచ్చాడు. సూపర్ సూపర్.